అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పెండింగ్ బకాయిలు, బెనిఫిట్స్ చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్స్. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆల్ ఇండియా ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ రెడ్డి, మెడికల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అధ్యక్షుడు భరత్ సత్యనారాయణ గారి తదితరులు అయితే పాల్గొన్నారండి. తమ అధికారులకు వస్తే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్లు చేశారు. ఇక పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని, ఇందుకోసం సమగ్ర ఆరోగ్య పథకాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని దవాఖానాల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించాలని కోరడం జరిగింది. అలాగే తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపుపైన మార్గదర్శకాలు 2026-27 ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ద్వారానే అనుమతులు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లో, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్, గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సేవలను కొనసాగించాలి అంటే తప్పనిసరిగా ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారానే ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. ఇక కొత్త సేవలు నోటిఫికేషన్ ప్రతిపాదనలను ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఈ ఫైల్ ద్వారా పంపాలని సూచించింది. సంబంధిత విభాగం హెచ్ఓడి గత ఏడాది డేటాను ఆధారంగా చేసుకుని ఉద్యోగి కొనసాగింపు వివరాలను శాఖాధిపతికి పంపాలి. ఆ వివరాలను శాఖాధిపతి ఆర్థిక శాఖకు పంపుతారు. ఇక ఆర్థిక శాఖ పరిశీలన అనంతరం జీవో జారీ చేస్తారు. దీనివల్ల తాత్కాలిక ఉద్యోగుల వివరాల నమోదులో పొరపాట్లకు తావుండదు అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విధానంలోనే అనాధికారిక నియామకాలకు అడ్డుకట్టబడుతుందని తెలిపింది. కాగా ఏడాది కూడా ఏజెన్సీల ద్వారానే తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టమైంది.